నా పక్కన శ్రీకాంత్ సైడ్ పంపించు మీరు పక్కన పోవాలంట కొద్దిగా టెలిఫోన్ నిలబడుకో అమ్మాయి వాడు నిలబెట్టు శ్రీకాంత్ నువ్వు కూడా రా కొంచెం సైడ్కి వచ్చా సైడ్కి రండి శ్రీకాంత్ ఆ డౌన్ నాడు చూడన్నా సైడ్కి రా నాకు అక్కడ చేది 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 వెనక్కి చేయందనా నవ్వునా కొంచెం సైడ్ మా కుటుంబం అంతా అనుకుంటాం గెలిచేది మనమే ఇంకే దాంట్లో నో డౌట్ మాకు కూడా ఉంది మాకు కూడా ఉంది సైడ్కి రండి అక్క మీరు సైడ్కి రండి సైడ్కి రండి సైడ్కి రండి లేదమ్మా సైడ్ చేయడమ్మా సైడ్కి సైడ్కి రా కాకా కొద్ది సైడ్కి రా కొద్ది సైడ్ సైడ్కి 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 సైడ్ జారిపోకుండా గాయత్రి మా క్రాస్ సైడ్ తీసుకుంటుంది తీసుకో బాటిల్ సైడ్
ఒకరు సైడ్కి రా మా ఒకరు సైడ్కి రమ్మా సైడ్కి రండి అన్న సైడ్కి రండి అందరూ ప్లీజ్ సైడ్కి రాక మీరు సైడ్కి కాక మీరు వెనక్కి రా నువ్వు వెనక్కి రావాలా ఇంటి పక్కలేదా ఇల్లు రామన్నా వెనక్కి పార్వతయ్య బాండి మీరు మళ్ళీ మాట్లాడు ఇంట్లో
కూడా పంపించాలా? సైడ్కి రండి. దాదా చిన్నడా సైడ్కి రా. సైడ్ రండి. మీకోసం ప్రార్థన చేస్తాను. భూమి ఆకాశంలో సృష్టించిన గొప్ప తండ్రి, మహిమ గల మా ప్రభువా, నీ పాదము స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు తండ్రి శ్రీ మైపాసి సునీల్ కుమార్ గారిని బట్టి ఆమెకి ఇచ్చినటువంటి సత్యమును బట్టి మీ స్తోత్రములు. ఇచ్చిన కుమారుని బట్టి వందన తండ్రి. ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి జీవితంతో ప్రభువా, ఓట్ల హృదయాలు ప్రభువా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని దర్శించగా అందరి హృదయాలను దర్శించి గొప్ప కార్యములు చేయమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని. రాబోయే ఎలక్షన్లో మీరే గొప్ప కార్యం చేస్తారని చెబుతూ ఈ దాసుని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి అఖండ విజయముతో ఆశీర్వాదంతో ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడును గాక. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. ఈరోజు గూడూరు పట్టణం నందు మా మాజీ శాసనసభ్యులు 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి డాక్టర్ పాసెం సునీల్ కుమార్ జన్మస్థలం. ఆయన అభివృద్ధికి ఎప్పుడు ఆకాంక్షించే వ్యక్తుల మధ్య ఈరోజు వాళ్ళ సతీమణి గారు సంధ్యారాణి గారు ఈ వార్డులో అన్నగారి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలా, మీ బిడ్డని మీరే గట్టెక్కించాలనే ఉద్దేశంతో సంధ్యక్క గారు ఇంటింటి ప్రచారం 7వ వార్డులో అశోక్ నగర్లో స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ 7వ వార్డు ప్రజలందరి తరపున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆయన ఈ వార్డులో పుట్టడం ఆయనకు కాదు అదృష్టం, ఈ వార్డు ప్రజలుగా మాకు అదృష్టం అని భావిస్తున్నాం. మేము ఈ గూడూరు పట్టణంలో ఎక్కడ పోయినా అశోక్ నగర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది సునీల్ అన్నే. ఎందుకంటే అశోక్ నగర్లో పేదవాళ్ళకి అండగా సునీల్ అన్న ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా ఆయన అండగా ఉంటాడు. వీళ్ళని కొద్దిగా మనం జాగ్రత్త చూడాలని పట్టణంలో ఉండే ప్రముఖులు ప్రభుత్వ వాళ్ళు కూడా అశోక్ నగర్ వాళ్ళకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. ఆ ప్రాధాన్యత కేవలం సునీల్ వాళ్ళకే ఈ వార్డు వాళ్ళకి లభిస్తుందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ 7వ వార్డు ప్రజలు ఒకటి గుర్తించాలా, ప్రతి ఒక్కరూ ఈ వార్డులో ఏ సమస్య వచ్చినా ఎవరు బయటోడు వలస పక్షుల్లాగా వస్తుంటారు. ఎలక్షన్ టైంలో ఏం పట్టించుకోవద్దు. మనకున్నాడు ఇంటి కూతవేట్ల దూరంలో సునీల్ అని ఉన్నాడు. ఎవరి ఇంట్లో ఏది జరిగినా ముందు ఆ ఇంట్లో వాళ్ళు తెలియకముందే మా లీడర్లు ఉన్నారు, మా లీడర్లు ఈ విధంగా పలానా ఇంట్లో చనిపోయారంటేనే ఆ చనిపోయిన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏదని తెలుసుకొని వాళ్ళకి కనీసం ఆ ఎత్తుబడి సాయం కన్నా డబ్బులు కానీ పంపించే ఏకైక వ్యక్తి ఈ సునీల్ అన్న గూడూరులో ఉన్నాడని ఈ గూడూరు ప్రజలకి మా వార్డు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ₹1 ఫ్రీగా ఇచ్చే కాలం కాదు ఇది. కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదని మా లీడర్లను కూడా తిట్టిన సందర్భాలు మేము చాలా చూసాం. ఎందుకంటే ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో, పాపం ఎత్తుబడి ఖర్చులకు ఉన్నాయో, లేకపోతే ఆ 15 రోజుల తర్వాత కర్మంతరంగా డబ్బులు ఉన్నాయో, ఏ పరిస్థితి తెలలేదని మా లీడర్లు కూడా తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత గొప్ప వ్యక్తి, పేదవాడి స్థానంలో ఆలోచించే ఏకైక వ్యక్తి మా సునీల్ అన్న. అటువంటి ఆయన్ని ఈ వార్డులో
ఖచ్చితంగా 99% ఓట్లు ఆయనకే వేయించాలా. ఈ వార్డు ప్రజలు ఆలోచించాలా. ఇంకొకరు మనకు సాయం చేయరు. ఆయన అధికారంలో లేకపోతేనే ఇంత సాయం చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన అధికారంలో ఉంటే మనకి ఎన్ని రకాలుగా హాస్పిటల్ కానీ, పిల్లకాయ చదువులు కానీ, చదివిన తర్వాత ఉద్యోగాలు కానీ రూపకల్పనకు ఆయన సాయపడతాడు. మీ బిడ్డ ఆయన. మీరు ఖచ్చితంగా ఆయన ఇంటికి పోయి నాకు ఈ పని చేసేదే హక్కు మీకు ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన వాసులు, ఆయన కూడా ఇక్కడే పుట్టాడు కాబట్టి మీకు ఆ హక్కు ఉందని ఈ ప్రాంత వాసులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సంధ్యక్క ఉన్నారు. ఆయన ఒకవేళ ఏదైనా బయట పోయినా అక్క ముందు కూడా మీ సమస్యలు ఉంటే తెలపండి, ఇబ్బంది లేదు. అక్క చెప్తారు. అన్న ఇంటికి రాగానే వాళ్ళిద్దరు చర్చించుకొని మీ సమస్యలు ఏందో అక్క ద్వారా కూడా మీరు తీర్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. వలస పక్షులు వస్తారు. తర్వాత కూడా వలస పక్షులు అంటే తెలిసి కదా మీకు ఫ్లెమింగో ఫెస్టివల్ పెడతారు ఆడ నేలపట్లు. ఎలక్షన్ టైంలోనే వస్తుంటాయి. అవి కూడా వాళ్ళకి ఆహారం దొరకని టైంలో వస్తుంటాయి. ఇక్కడ ఎవరు కనీసం మీకు చెప్తున్నాను తల్లులారా, ఎవరు వాళ్ళ మాట వినొద్దు. మనకు సునీల్ అన్న ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అనేక పథకాలు మహిళలకు పెట్టారు, బిడ్డలకు పెరిగారు. ప్రతి ఒక్కరికి 15,000 చదువుకునే వాళ్ళకి ఇస్తున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాడు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 ప్రతి నెల 59 తరగా ఇస్తున్నారు. 59 తర్వాత ఎట్టా మనకు 60 వేస్తే పెన్షన్ వస్తుంది. ఇటువంటి పథకాలన్నీ ఉచిత మంచినీటి సౌకర్యం పెట్టారు. మహిళలందరికీ బస్సు, ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ బస్సు, ఇటువంటివన్నీ అనేక రకాల పథకాలు పెట్టారు. ఇవన్నీ పథకాలన్నీ పక్కన పెట్టి మనకు సునీల్ అన్న ఉన్నాడు అండగా. ఈ సునీల్ అన్నకి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గెలుస్తారు. ఫస్ట్ సునీల్ అన్న గెలిపించుకోవాలి మనం. ఎవరు వచ్చిన మాట వినొద్దు. మీరు ఒకటే ఫిక్స్ అయిపోయింది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఇబ్బంది లేదు. సునీల్ అన్నకే ఓటు వేయాలా. ఇది నిర్ణయించుకోవాలా. మనం ఆత్మసాక్షిగా ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను. ఈరోజు 7వ వార్డులో ప్రచారం కొనసాగుతుంది. ఇది మా పుట్టింటి వార్డు లాగా మాకు ప్రతి ఒక్క ఇంట్లో మమ్మల్ని ఆహ్వానం పలుకుతూ మేము ప్రచారానికి పోవటం లేదు. ఓళ్ళు మాతో పాటు ప్రచారానికి వస్తూ మేము మీకు అండగా ఉన్నాము, మేము మీకు తోడుగున్నాము. మా అన్నకి ఓటేయండి అంటే మీరు అట్ట అడగకూడదు, మా అన్నకి మేము ఓటేస్తామని చెప్పే పరిస్థితుల్లోకి ఉన్నారు. అంటే సొంత బిడ్డలాగా అన్నని ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా పుట్టింట్లో వీళ్ళందరూ ఆశీస్సులు ప్రతి ఒక్క ఇంట్లో తీసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇంకా చెప్పాలంటే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వము ఒక్క పని కూడా చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ముందు ఇప్పుడు సునీల్ చెప్పినట్టు వలస పక్షులు వస్తుంటారు, పోతుంటారు. కానీ మనకు ఒక్క పని కూడా వాడు చేసే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా అన్న చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ వార్డులో ఎన్నో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కట్ట వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, పొలాలలో పైప్ లైన్లు, మోటార్లు బిగించడం కానీ, లోకేష్ బాబు దగ్గర నుంచి లైట్లు తెచ్చుకోవడం కానీ, ఇట్లా ఎన్నో పథకాలను ఈ వార్డులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుట్టకట్ట ద్వారా ప్రహరీ గోడ కట్టడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ కట్టడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డులో మనం ఎన్నో పనులు చేయించుకోగలిగాము. అవన్నీ అధికారంలో ఉండబట్టి మనం చేయించుకోగలిగాం. కనుక బాబు గారు ఖచ్చితంగా మనం సీఎం చేసుకోవాలి. బాబు గారిని సీఎం చేసుకోవాలంటే ఇక్కడ సునీల్ అన్న గెలిచిపోవాలి. కనుక మీ బిడ్డగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించి ఈ వార్డులో మనము గూడూరు పట్టణంలోనే ప్రథమ స్థాయిలో మంచి మెజార్టీతో మనం అందరం తీసుకొని పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నువ్వు కూడా పాంప్లెట్ ఇచ్చి సైడ్కి వచ్చాక ప్లేస్ సరిపోదా పక్కన జాగ్రత్త. అదే అమ్మా ఇల్లే రామారావు ఇల్లమ్మా ఇదే. ఇది రామారావు ఇల్లే. ఆస్తితో కూడా పోగొట్టుకున్నాడమ్మా. ఇది రామారావు ఇల్లే. విజయ్ కొద్దిగా సైడ్కి రా. అదే అక్క అక్క మీరు పక్కకి రండి అక్క. ఏమరా బలం లేదా? పక్కరండి 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 పక్కకి రండి. పక్కరండి.
అన్నా మీరు వెళ్ళిపోండి అన్న పక్కరండి నాన్న పక్కరండి అన్న మీరు అమ్మా ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తానే ఇక్కడ ఇది దావు ఇది కూడా అక్క ఇటు సైడ్ వచ్చాక మీరు వేసుకున్నావా ఆగు సైడ్కి రా సైడ్ రా
కొద్దిగా సైడ్కి రండి సైడ్కి రండి వదిన అడి తిరుగు వదిన ఒక్క సెకండ్ ఫోటో రానా
ఒక్క నిమిషం దాదా నువ్వు కూడా అన్నా ఇటు చూడు అక్కడ చూడు వదిరా వదిరా అయ్యాలే చిచ్చుపట్లే అక్క లైటింగ్ కట్టరాని చాలు చాలు ఆపేయండి అంతే అంతే అక్క అక్క మీరు పట్టి అర్జున్ అక్క అంటే అర్జున్ అర్జున్ అక్క అక్క అక్కడ దగ్గర రండి కూర్చోరా నువ్వు मेरे मत మధ్యలోకి ఏమ్మా భారతం సరే సినిమా భారతం మధ్యలో అరే ఫోటో దిగు కొద్దిగా లాంగ్ ఇటు చూడండి ఇటు చూడండి అందరూ ఇటు చూడండి అందరూ ఇటు చూడాలి డబ్బులు